జనంలోకి జగన్ ఇక మళ్ళీ ఆయన మరి నియోజకవర్గాలు జిల్లాలు తిరిగే ఆలోచన, మరి నేరుగా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు, ప్రభుత్వం మీద విమర్శలు అవన్నీ కూడా ఆయనే నేరుగా. సో అలాంటి పరిస్థితుల్లో కేసులు మళ్ళీ ఆయన మీద ఎక్కువగా బిగింపు పరిస్థితులు, ప్రక్రియలు ఏమన్నా చూసే పరిస్థితులు ఉన్నాయి సార్? అంటే ఇదేదో పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు అన్నట్టుగా ఇవి రెండులాగా. ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్తే, జనంలో ఉంటే అది చాలా సురక్షితమైన విషయం. రెండో జనంలో చాలా ఆదరణ ఉంది, ఎక్కడికి వెళ్ళినా వేల మంది వస్తున్నారు కాబట్టి వెళ్ళడం మీద ఆంక్షలు పెడుతున్నారు. ఇది కదా వైసీపీ వాళ్ళ. ఇక రెండవది, నేను కార్యకర్తలను వచ్చి కలుసుకుంటాను, అందరితో మాట్లాడతానని ఆయన సంక్రాంతికి రావచ్చు, ఉగాదికి రావచ్చు, ఇట్లా 2-3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా దసరా నుంచి ఆయన గ్యారంటీగా జనంలోకి వస్తారు. ఇప్పుడు మొదలుపెట్టి దానికే 1వ తారీఖున ఈ దివ్యాంగుల పెన్షన్ల కోత, ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిరసనకైతే దారితీసింది. ఎన్నెన్నో లక్షల ఎకరాలేమో కార్పొరేట్లకు ఇస్తున్నారు, చాలా జరిగిపోతున్నాయి 99 పైసలకు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ వికలాంగులు అనే వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్లో కొన్ని ఏమైనా దుర్వినియోగమో దుబారా ఉంటే వాటిని మీరు కట్ చేయొచ్చు, కానీ ముందు అవి కట్ చేసి దాదాపు 25% దాకా కట్ అవుతాయని మంత్రి ప్రకటించిన పరిస్థితి. వాళ్ళేమో వచ్చి మీడియా దగ్గరికి వచ్చి నా కళ్ళు కనిపించవు, నాకు వాళ్ళు నడవలేక రావడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక మానవీయ కోణం కూడా ఇందులో చాలా ఉంది. దీని మీద ప్రత్యేకంగా దాడి చేసినప్పటికీ అధికార పక్షమేమో ఇదంతా ఆరోపణలు అబద్ధాలు అన్నప్పటికీ నిజంగా మీడియా ద్వారా చూస్తే కూడా నాట్ జస్ట్ వైసీపీ అని కాదు, ప్రతిదీ వైసీపీ తెలుగు రాకముందు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి కదా. అంటే దురదృష్టం రవి గారు అన్ని కూడా రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుతూ అన్ని రాజకీయ కోణాలు అన్ని అట్నుంచి ఈ కాళ్ళతో చూడనట్టుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ వికలాంగుల పెన్షన్ల సమస్య మీద వచ్చే పెన్షన్ల ధర్నాలో వాటిలో పాల్గొని ఆ విధంగా ప్రజా కార్యాచరణ ప్రారంభిస్తారని ఒక విమర్శ ఉంది కదా. ఎంతసేపటి కేసులు, వివాదాలు, ట్విట్టర్లు, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మా గంటల తరబడి చెప్పడం తప్ప ప్రజల్లోకి రావడం లేదు. వైసీపీ టీడీపీ తగాదాగా తప్ప ప్రజా సమస్యల మీద ఉదాహరణకు వామపక్షాలను చెప్తూ ఉంటారు కదా, కార్మికులు, ఇప్పుడు అంగన్వాడీలు, లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి, భూములు, విశాఖ ప్రైవేటీకరణ, ఇట్లాంటి అంశాల మీద కేవలం అరెస్ట్ అయిన వాళ్ళని అరెస్ట్ ఎవరైతే జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే పరామర్శిస్తున్నారు, జనాల కోసం రావట్లేదు, వాళ్ళని పరామర్శించడం, అప్పుడు ఆ సందర్భంగా ఉద్రిక్తత ఇదే అయిపోతుందని. కాబట్టి దీన్ని కొంత దిద్దుకోవడం. నిన్న కూడా వాళ్ళ జిల్లా కార్యదర్శులు వీళ్ళతో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక భేటీ వేయటం, అంటే వైసీపీ యాక్షన్ మోడ్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో స్వయంగా జగన్ ముందుండి నడిపించాలి, తను కూడా జనంలో కనపడాలని. మూడోది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడున్నారు? నంద్యాల దగ్గర జనంలో ఉన్నారు. సో సామాన్యంగా నాయకులు అనేవాళ్ళు జనంలో ఉండటం అన్నది కూడా ఒక జనాన్ని మించిన రక్షణ కవచం ఏమీ ఉండదు ఆ సమయంలో, ఫోకస్ కావడానికి భావం కూడా ఒకటి ఉంది. సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడు కేసులను బిగించడం అన్నది కూడా కొంచెం తీవ్రంగా ఇంకా అయిపోయింది. దీంట్లో జైలుకి వెళ్తారు, దాంట్లోకి వెళ్తాడు, రేపు ఎల్లుండి జరుగుతుంది. నిన్న మీరు గమనిస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నాయుడిని లిక్కర్ స్కామ్లో విచారించినప్పుడు దాదాపు ఆయన చెప్పారు, తర్వాత మళ్ళీ మారారు, రకరకాలుగా చెప్తున్నారు, కానీ కొన్ని కథనాలు ఆయన చెప్పిన ప్రకారం ఇంకా అరెస్ట్ కాక తప్పదు, ఈ పద్ధతిలో కూడా ఉంది. కాబట్టి గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎంపీగా మాత్రమే ఉన్నప్పుడు కూడా 2 రోజుల నిరాహార దీక్షలు, 3 రోజులు చేయటము, ముగించటము, లేకపోతే విశాఖలో ఏ పెట్టుబడుల సదస్సు ఇట్లాంటివి వస్తే ప్రత్యేక హోదా ఇట్లాంటి వాటి మీద ధర్నా చేయటం చేసేవాడు. అంటే రంగంలోకి రావటం అనే ఒక అలవాటు అప్పుడు ఉంది. మధ్యలో ముఖ్యమంత్రి అయ్యాక దూరం పెరిగి, పరదాలు పెరిగి, ఇదంతా అయింది. కాస్త సుఖానికి అలవాటు పడ్డాడు అనుకోవాలా సార్? సుఖం అనండి, అధికార అనండి, దాని ప్రకారం వచ్చే వ్యవహారాలు సుఖాలు ఏం తక్కువ ఉన్నాయి, అలవాటు పడ్డాయి. అదే ముందు నుంచి వాళ్ళంతా పెంచుకొనే ఉన్నవాళ్లే కదా. అదే అంతకుముందు ఆయన ఓదార్పు యాత్ర, పాదయాత్రలో అంత రిస్క్, అశ్రమ ఇప్పుడు కనిపించట్లేదు కదా సార్. అందుకని దీంతో మళ్ళీ మొదలు పెడతారని. అంటే ఒకటేమో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద వెంటనే దాడి చేస్తే ప్రజలు తీసుకోరు అని. అవును. కానీ వాళ్ళ అంచనాలు, కొన్ని సర్వేల నివేదికలు, వీటన్నిటి ప్రకారం వాగ్దానాల అమల్లో ఆలస్యం అనండి, పాక్షికత్వం అనండి, కొంచెం పాక్షికంగా చేయడం, వీటన్నిటి వల్ల అసంతృప్తి అనుకున్న దానికంటే వేగంగా పెరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రతి క్యాబినెట్ సమావేశంలో క్లాస్ పీకి మంత్రుల పని విధానం,
తగినంతగా లేదు, మనం ప్రచారాన్ని ఎదుర్కోలేకపోతున్నాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. చెప్తున్నారు, అవును. అంటే ఆయన ఇంకెవరో చెప్పడం ఎందుకు, వైసీపీ విష ప్రచారం చేస్తుంది, విష ప్రచారాన్ని మేమే ఎదుర్కోవాల్సి వస్తుంది, మంత్రులు తగినంతగా అంటే వెనక అసంతృప్తి చంద్రబాబు నాయుడే స్వయంగా పెడుతున్నాడు. ఇంకా మూడోది భూస్థాపితం చేస్తాము, ఇంకెవ్వరూ కాపాడలేరు. బ్రహ్మనాయుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ కోలుకోలేడు, అయిపోయిందని వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ల ముందు చెప్తూ కూడా ఓడిస్తా ఉన్నారు అన్నారు, ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు సార్ ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు భూస్థాపితం చేయలేరండి, ప్రజలే చేయగలుగుతారు. చేయగలిగితే అది కూడా ఒక ఎన్నికల్లో చేస్తారు, మళ్ళీ మీ విధానాలు బాగాలేకపోతే ఇప్పుడు మళ్ళీ అది అవుతుంది. అందుకని ఎప్పుడు దాదాపు జాతీయ పార్టీలుగా కీలకంగా ఉన్నవి పనిచేస్తున్నవి అలాగే ఉంటాయి. కాకపోతే పార్టీలు ఓడిపోయినా గెలిచిన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పని చేయడం అనేది ముఖ్యం. జగన్ ఆ పని చేస్తాడు. భూస్థాపితం చేయడం అయితే జరగదని మటుకు చెప్పొచ్చు, అంతవరకు కేసులు పెట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు 16 నెలలు జైలు, ఆయనకేమీ కొత్త కాదు కదా వీళ్ళకి ఎవరికి కూడా. అందుకని ఇది ఒక కొత్త అవుతుంది. అంటే జగన్ రంగంలోకి వచ్చి ఉద్యమాలు ఇవి మొదలు పెట్టడం అన్నది ఒక కొత్తది. దాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు మాటలే కనుక మనం కొలబద్దగా తీసుకుంటే భూస్థాపితం కాకపోయినా ముందు జైలు స్థాపితం చేయడానికి తీవ్రమైన చర్యలు ఏమైనా పథకాలు, ప్రణాళికలు, వ్యూహాలు, కేసులు సిద్ధమవుతున్నాయన్నది కూడా పెద్ద ప్రశ్నగా వస్తుంది.